ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనము. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రియమైన వర్లరా, ఈ ఉదయకాలమందు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇక్కడ ప్రభువు దూత, ప్రభువు మహిమ, ఈ రెండు కూడా గొర్రెల కాపరుల యొద్ద ఉన్నాయండి. ప్రభువు దూత గొర్రెల కాపరుల ఎదుట నిలిచింది. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు సామాన్యమైన సర్వసాధారణమైన గొర్రెల కాపరులండి. వారు చక్కగా వారి మందను కాచుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఏ ఎన్నిక వారికి సరిగా ఉండకపోవచ్చు. ఆ రోజుల్లో గొర్రెల కాపరుల్ని చాలా చులకనగా, చాలా తక్కువగా చూసేవారు. కానీ మరి అటువంటి వారి దగ్గరికి దేవుని దూత వచ్చిందండి. అదే దేవుని యొక్క గొప్పతనం. అంతేకాదు, దేవుని మహిమ కూడా వారి చుట్టూ ప్రకాశించింది. ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే మనం అనుకుంటాం మనల్ని ఎవరూ లక్ష్య పెట్టడం లేదు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనల్ని మనం దేవునికి తగ్గింపుతో ఉంటామో ఖచ్చితముగా దేవుని దూత అనేది దేవుని మహిమని మనం చూడగలుగుతాం. కావున ఎన్నో మార్లు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు తన దూతలను మన చుట్టూ కావలిగా ఉంచుతాడండి. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ఇంటి చుట్టూ దేవుడు తన కంచె వేస్తాడు, తన మహిమను ఉంచుతాడండి. ప్రియమైన వర్లరా, దేవుని దూత కానీ దేవుని మహిమ కానీ మరి ఎల్లప్పుడూ కూడా చూడండి, దేవదూతలు పరిచర్య చేయటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవదూతలు పరిచర్య చేస్తాయి. దేవదూతలు ప్రియమైన వర్లరా సమాచారాన్ని తెలియజేస్తాయి. దేవదూతలు సేవ చేస్తాయి. దేవదూతలు కావలిగా ఉంటాయండి. అలాగా దేవుడు వాటిని నియమించాడు. అంతేకాకుండా దేవుని మహిమ గొర్రెల కాపరుల చుట్టూ, వారి చుట్టూ ప్రకాశించిందంటండి. ఆ ప్రకాశాన్ని చూసి వీరు ఏంటో అని భయపడ్డారు కూడా. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. మరి కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత రాలేదా? ఒకవేళ మనకు కనబడినా కనపడకపోయినా దేవుడంట తన దూతలని మనకు తోడుగా ఉంచాడండి, కావలిగా ఉంచాడు. అంతేకాకుండా దేవుని మహిమతో మన ఎల్లప్పుడూ నింపి నడిపిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.